హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంజల్ స్వీటీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్కి ఏమేమి పదార్థాలు కావాలనేది అయితే నేను చెప్తాను. ఎలా చేస్తున్నానో చూసి మీరు కూడా ఫాలో అయిపోండి. ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం చికెన్లో. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, పెద్ద స్పూన్ అయితే 2 టేబుల్ స్పూన్లు, చిన్న స్పూన్ అయితే 4 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోండి. అలాగే మీకు టేస్ట్కి సరిపోయేంత ఉప్పు వేసి, టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేషన్ కోసం పక్కకు పెట్టుకోండి. చికెన్ని బాగా మసాలాలన్నీ మంచిగా పట్టుకుంటాయి చికెన్కి. సో నెక్స్ట్ మనం ఒక గిన్నెలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో మనం ఒక పెద్ద సైజు ఆనియన్, ఇంకా 4 పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకొని బాగా వేపుకోవాలండి. అవి వేగిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాం. వేసుకొని బాగా కుక్ అయ్యేదాకా కలుపుకోవాలి. ఎంతమందికి గోంగూర చికెన్ అంటే ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే గోంగూర చికెన్ అంటే చాలా ఇష్టం. సో అప్పుడప్పుడు ఇలా మూత తీసి కలుపుతూ ఉండండి, అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. మనం అల్లం వేసాం కదా, సో అడుగంటుతూ ఉంటుంది. చికెన్లో వాటర్ వచ్చేంత వరకు అయితే ఇలా అప్పుడప్పుడు మూత తీసి బాగా కలుపుకోండి. నేనైతే ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నానండి. కేజీ చికెన్కి ఒక చిన్న కట్ట గోంగూర అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసినా ఎక్కువ పుల్లదనం అనేది వచ్చేస్తుంది. సో గోంగూరను అయితే మనం ఉడికించుకోవాలి. అందులో పచ్చిమిర్చి, ఆయిల్ వేసి బాగా ఉడికించుకొని మిక్సీ పట్టుకొని ఆ గోంగూర మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అయితే మనం చికెన్లో వేసుకొని కలుపుకోండి. సో ఇప్పుడైతే మనం చికెన్లో వాటర్ అయితే యాడ్ చేయలేదు. సో చికెన్లో నుంచి వచ్చిన వాటరే అదంతా కూడా. సో గోంగూర వేసాక చూసారా, గోంగూర పేస్ట్ వేసాక ఎంత బాగా వచ్చిందో కన్సిస్టెన్సీ అయితే. ఇప్పుడు నేను గరం మసాలా వేసుకున్నానండి. గోంగూర పేస్ట్ వేసిన తర్వాత మనమైతే చికెన్ని ఇంకొక 10 to 15 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఎందుకంటే గోంగూరలో ఉన్న పులుపంతా కూడా మన చికెన్ ముక్కకు పట్టాలి కదా. సో అందుకని చెప్పి ఒక 10 to 15 మినిట్స్ అయితే గోంగూర పేస్ట్ వేసిన తర్వాత మనం ఉడికించుకోవాలి. అప్పుడే మన చికెన్ ముక్కకి గోంగూర పులుపు అన్ని పట్టి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకు అప్పుడే గోంగూర చికెన్ తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది అన్నమాట. సో మన ఎమ్మి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అన్నమాట. సో మేమైతే తినడానికి రెడీగా ఉన్నాము. ఇంతే అండి. ఈ చిన్న వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.